నటసింహం బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో రానున్న ఈ సినిమాపై మూవీ లవర్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ 2 మొదలైన సమయంలోనే కుంభమేళా కూడా రావడంతో సినిమాకు మరింత కలిసొచ్చింది. కుంభమేళా సన్నివేశాలు సినిమాలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయంటోంది మూవీ యూనిట్. ఇప్పటికే మహాకుంభమేళాలో బాలయ్యపై అఖండ 2లోని మేజర్ సీన్స్ షూట్ జరిగింది. ఇక మహాకుంభమేళాలో షూట్ జరిగినప్పటి నుంచి అఖండ 2 శివతాండవంపై పాన్ ఇండియా లెవెల్లో హైప్ పెరిగింది. కెరియర్ లో ఫస్ట్ టైం బాలయ్య సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవనుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా అఖండ 2 స్క్రిప్ట్ ను పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకున్నాడు. అయితే తాజాగా అఖండ 2 సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది. అఖండ 2 లేటెస్ట్ షూటింగ్ ను జార్జియాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది మూవీ మేకర్స్. జార్జియా దేశంలో అఖండ 2కు సంబంధించిన యాక్షన్ సీన్స్ తో పాటు అక్కడ ఉన్న కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో దైవాంశ సన్నివేశాలను షూట్ చేయాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను భావిస్తున్నాడట. దీనిలో భాగంగా వేలాది మంది అఘోరా గెటప్స్ లో ఆయా సన్నివేశాల్లో పాల్గొంటారని సమాచారం. అఖండ 2లోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్నీ జార్జియో బ్యాక్ డ్రాప్ లోనే ఉంటాయట. హిందుత్వం కాన్సెప్ట్ తో పాన్ ఇండియాలో ఈ సినిమాను కనెక్ట్ చేయడానికి ఎక్కడా రాజీ పడకుండా బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి డివైన్ నేపథ్యంలో ఉన్న సినిమాలో ఈ జనరేషన్ లో రావడం చాలా అరుదుగా మారిపోయింది. వచ్చిన చిన్న హీరోలు నటించడం వల్ల వాటికి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. సనాతన ధర్మం గురించి ఈ తరం యువత కూడా ఇంట్రెస్ట్ గా ఉండటంతో బోయపాటి శ్రీను సనాతన ధర్మం గొప్పతనం చెప్పే విధంగా బాలయ్యతో సీన్స్ షూట్ చేసినట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరోవైపు అఖండ 2లో సనాతనం అఘోరాల విశిష్టతను మరింత గొప్పగా చేసే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే జార్జియో దేశమే ఎందుకు అనే సందేహం కూడా మూవీ లవర్స్ ను వెంటాడుతోంది. జార్జియో దేశంలో చాలా అరుదైన పురాతన ఆలయాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే జార్జియోను మేకర్స్ చూస్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా అఖండ 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్.